చర్మం గ్లో తోటి బ్రైట్‌గా కనిపించడం అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. నిజానికి చాలామంది చర్మం గ్లో తోటి ప్రకాశించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. మీ చర్మం బ్రైట్‌గా, తెల్లగా, గ్లో తోటి కనిపించడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలున్నాయి. అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ ట్రీట్మెంట్స్. పైగా ఇవి సైంటిఫిక్ బ్యాకింగ్ తోటి సాక్ష్యాధారాలతో సహా రుజువైనవి. కాబట్టి వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరికీ అవసరమైంది, ఎంతోమంది అడుగుతుంది. మీ చర్మం తెల్లగా, బ్రైట్గా, గ్లో తోటి, ప్రకాశంతో కనిపించాలంటే కొన్ని చక్కటి ఇంటి చిట్కాలు, ఇంటి పద్ధతులు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం వరుసగా. చూడండి, చర్మం తెల్లగా అలాగే గ్లో తోటి కనిపించడం అనేది చాలా అవసరం చాలామందికి. దీంతో ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మవిశ్వాసంతో అందం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. దీనిపైన చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అసలు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అంటే కొంతమంది అయితే వాళ్ళ సంపాదనలో 10 to 15% ఇలాంటి ఫెయిర్నెస్ క్రీములకి ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా యంగ్స్టర్స్. కాబట్టి మళ్ళీ అవన్నీ కెమికల్స్ కాబట్టి వాటితో ఇబ్బంది. కాబట్టి న్యాచురల్ పద్ధతులతోటి అలాగే పదార్థాలతోటి మీరు ఆ చర్మపు గ్లోని సాధించుకోవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉండేటటువంటి కాస్మెటిక్ ఉత్పత్తులను మనం తీసుకుంటే, అలాగే ఈ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నాయి. లేజర్ల దగ్గర వరకు వెళ్తున్నారు. అయితే సహజమైనటువంటి ఇంటి చిట్కాలకి ఎప్పుడు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఈ వీడియోలో వీటి గురించే మనం తెలుసుకోబోతున్నాం. వీటి ప్రత్యేకత ఏంటంటే మీరు ఇంట్లోనే తేలిగ్గా వీటిని తయారు చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ కేవలం చర్మం అనేది తెల్లబట్టం మాత్రం లేదా గ్లో తోటి ప్రకాశించడం మాత్రమే కాదు, వీటితోటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్కిన్ అనేది హెల్దీగా తయారవుతుంది. హెల్దీగా తయారైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఎగ్జిమా లాంటి అనేక సమస్యలను మీరు ఆదిలోనే అంతం చేయొచ్చు. కాబట్టి ఈ పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోతున్న ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నిమ్మరసం అలాగే తేనె, ఈ రెండు సిద్ధం చేసుకోండి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది, మీకు తెలుసు. ఇది ఉంటుంది కాబట్టి చర్మం పైన నల్ల మచ్చలు అలాగే ఏదైనా రంగులో మార్పులు ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. ఎందుకంటే దీనికి సన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఇక తేనె ఎందుకు వాడాం? సహజమైనటువంటి రోపణ శక్తి దీనికి ఉంటుంది. అంటే చిన్న చిన్న గాయాలు ఏమైనా ఉంటే మానేలాగా చేస్తుంది. కాబట్టి ఇలాగా ఈ రెండింటిని సిద్ధం చేసుకోండి. వీటి మోతాదు ఎంత? 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె, ఈ రెండింటిని సిద్ధం చేసుకోండి. నిమ్మరసాన్ని తేనెని బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకి సమానంగా అప్లై చేయండి. కొంతమంది మగపిల్లలు ఈ తేనె తగిలితే జుట్టు తెల్లబడిపోతుంది అనుకుంటూ ఉంటారు, కానీ అది అపోహ మాత్రమే. ఇలాగ రెండింటిని అప్లై చేసి ఇది 15 నుంచి 20 నిమిషాల సేపు అలాగే ఉంచి గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇది మీకు బాగా ఎఫెక్టివ్గా కనిపించాలి, రిజల్ట్ కనిపించాలనుకుంటే ఏదో ఒకసారి 2 సార్లు కాదు, వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని కనీసం ఒక మండలం పాటు చేస్తే, అప్పుడు అంటే 40 రోజుల పాటు చేస్తే మంచి రిజల్ట్ మీకు వస్తుంది. అలాగే అనాదిగా మనం ట్రెడిషనల్గా వాడేటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. మీకు కావాల్సింది పసుపు ఇంకా పెరుగు. ఈ కాంబినేషన్ పసుపు పెరుగు సిద్ధం చేసుకోండి. పసుపు ఎందుకు వాడాము అలాగే పెరుగు ఎందుకు వాడాము అంటే రెండు కూడా చర్మానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఉదాహరణకు పసుపునే తీసుకుంటే దీంట్లో కుర్కుమిన్ అని ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉంటుంది, అలాగే యాంటాక్సిడెంట్ నేచర్ కూడా ఉంటుంది. ఇవి రెండు ఉండటం వల్ల ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే అన్నిటికీ మించి గ్రోత్కి కారణం అవుతుంది ఇది. ఇక పెరుగు ఎందుకు వాడాము? లాక్టిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అంటే మృత కణాలని తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే మృత కణాలు ఎప్పుడైతే తొలుగుతాయో మంచి స్మూత్నెస్, మంచి గ్లో అనేది ఈ చర్మానికి వస్తుంది. ఈ పెరుగు అనేది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, అలాగే మృదువుగా చేయడానికి కూడా మీకు సహాయపడుతుంది. కాబట్టి మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ప్లెయిన్ పెరుగు కొద్దిగా హెమోజినస్గా బీట్ చేసి సిద్ధం చేసుకోవాలి. అంటే 1/2 టీ స్పూన్ పసుపు పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఈ తయారీ చాలా సింపుల్. ముందు పసుపు పెరుగు రెండింటిని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాలు ఉంచండి. తర్వాత చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. వారానికి 2 సార్లు ఈ చిట్కాని పాటిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితం మీరు చూస్తారు. కనీసం ఒక 20-30 రోజుల్లోనే మీకు ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. అలాగే సింగిల్ ఇంగ్రీడియంట్స్కి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మీకు కావాల్సింది కలబంద గుజ్జు, అలోవెరా జెల్, ఇది మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ చర్మానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది, మీకు తెలుసు.
ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ప్రధానంగా మచ్చలు తగ్గించడానికి సహాయపడుతుంది, చర్మపు రంగుని మెరుగుపరుస్తుంది కూడా. అలోవెరాలో ఈ కలబంద గుజ్జులో విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, అలాగే యాంటీఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని చాలా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడానికి మీకు సహాయపడతాయి. కలబంద గుజ్జుని చర్మం పైన నేరుగా మీరు అప్లై చేయొచ్చు. కలబంద గుజ్జుని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఎలా అంటే ఒక ముదురు చర్మం కలబంద ఆకుని తెచ్చుకోండి కట్ చేసి. దాన్ని ఇప్పుడు మీరు దాంట్లో గుజ్జు ఎలా సేకరిస్తారు? దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. సైడ్స్ కట్ చేసి మధ్యకి చీల్చి చెంచాతోటి గీరడం ఒక పద్ధతి, లేకపోతే దీన్ని నిలువుగా చీల్చి దాంట్ నుంచి డైరెక్ట్గా ఆ చెంచాతోటి ఆ జెల్ని మీరు సేకరించడం మరొక పద్ధతి. ఏదో రూపంలో ఈ జెల్ని తీసుకోండి. దీన్ని మీరు అప్లై చేసేసి సర్క్యులర్ మోషన్లో, వృత్తాకార మోషన్స్లో దీన్ని మృదువుగా మసాజ్ చేసుకోండి. ఒక 30 నిమిషాల పాటు ఇలాగే ఉంచి తర్వాత నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇది బాగా ఎఫెక్టివ్గా మీకు కనిపించాలంటే ప్రతిరోజు ఈ చిట్కాని కనీసం ఒక 2 వారాలు అంటే 15 రోజులు పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిది మరొక సింగిల్ ఇంగ్రీడియంట్ ఉంది, బంగాళదుంప రసం. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంప రసంలో విటమిన్ సి ఉంటుంది, బి విటమిన్లు ఉంటాయి, మెయిన్గా B1, B3, B6, అలాగే పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం, ఇలాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి అనేక రకాలుగా మీకు సహాయపడతాయి. బంగాళదుంప రసానికి ప్రత్యేకత ఏంటంటే దాంట్లో సహజమైన బ్లీచింగ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఒక బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎట్లయితే మనం బట్టలకి చాకలి సోడా పెట్టినప్పుడు అది బ్లీచ్ అయ్యి మంచి తెలుపుతో ఎట్లా కనిపిస్తుందో ఇది అంతే. ఇది బ్లీచింగ్ యాక్షన్ ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, అలాగే మచ్చలు తగ్గటానికి ఈ బంగాళదుంప రసం సహాయపడుతుంది. అయితే బంగాళదుంప రసాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఇది చాలా తేలిక. బంగాళదుంపని తురవండి, దంచి రసం తీయండి. ఇప్పుడు ఈ రసాన్ని ఒక కాటన్ తోటి డిప్ చేసి కాటన్ బాల్ తోటి ముఖం పైన అప్లై చేయండి. 15 నిమిషాలు లేదా 20 నిమిషాల నుంచి చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. వారానికి 3 లేదా 4 సార్లు ఈ చిట్కాని మీరు ట్రై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిది మరొక మంచి కాంబినేషన్, దోసకాయ అలాగే రోజ్ వాటర్. దోసకాయ గుజ్జు లేదా దోసకాయ రసం, కీరా దోస రసం, అలాగే రోజ్ వాటర్. దోసకాయ, రోజ్ వాటర్ 2 కూడా చర్మానికి మేలు చేస్తాయి. దోసకాయ లేదా కీరా దోసలో ఎక్కువ నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అంటే అమార్ధవత్వం కాపాడుతుంది. ఇక దీంట్లోనే విటమిన్ ఏ ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుంది, ప్రధానంగా యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి. రోజ్ వాటర్ చర్మాన్ని బాగా దాంట్లో ఉండేటటువంటి ఆ హీట్ని వీటన్నిటిని తగ్గిస్తుంది. అంటే ఆ చిరాకు లేకపోతే దురద ఇలాంటి వాటిని తగ్గిస్తుంది రోజ్ వాటర్. అలాగే pH స్థాయిని సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. చర్మానికి సహజమైనటువంటి మెరుపును అందించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండింటిని కలపాలి. ఎలా? ఒక కీరా దోస తీసుకోండి, దాన్ని పూర్తిగా కానీ లేకపోతే అరముక్క కానీ తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ తీసుకోండి. దోసకాయని బ్లెండ్ చేసి రసం తీసేయండి. ఈ రసాన్ని రోజ్ వాటర్ తోటి కలపండి. ఇప్పుడు కాటన్ ప్యాడ్ తోటి ముఖం పైన అప్లై చేయండి. శుభ్రం చేయకుండా వదిలేయండి. ఇది చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. అయితే జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. ఈ స్కిన్ గ్లో తోటి ప్రకాశించాలంటే కొన్ని సాధారణ చిట్కాలు మీరు పాటించాలి. ఎప్పుడు కూడా హైడ్రేషన్ చాలా ముఖ్యం. కాబట్టి తగినంత నీరు తాగండి. అంటే కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు రోజుకి తాగుతూ ఉండాలి. లేదు, ఇంకొక సింపుల్ లెక్క ఏంటంటే మీ యూరిన్ ఆల్మోస్ట్ నీళ్ళలాగా వైట్ కలర్లో రావాలి. అంతవరకు మీరు ఆ నీళ్ళు తాగుతూ ఉండండి. దీంతో ఆటోమేటిక్గా మీ చర్మం శుభ్రంగా ఆ గ్లో తోటి ప్రకాశిస్తుంది. అలాగే డైట్ విషయంలో సమతుల ఆహారం తీసుకోండి. ఫైబర్ ఫుడ్డు, పండ్లు, కూరగాయలు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ఇలాంటివన్నీ ఉండాలి. అలాంటి ఆహారం తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ చర్మం గ్లోతో ప్రకాశిస్తుంది. అందుకే మీ చర్మాన్ని ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించుకోవాలి. సన్ స్క్రీన్ని వాడుతూ ఉండండి. ఇది సూర్యరశ్మి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వీటిని రెగ్యులర్గా ఈ సహజ చిట్కాలను పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గృహ చికిత్సలను కూడా మీరు పాటిస్తూ ఉంటే ఆ చర్మం అనేది చాలా గ్లోతోటి ప్రకాశిస్తుంది. అంటే ఏదేదో కాస్ట్లీ ఇవి వాడాల్సినటువంటి అవసరం ఉండదు, క్రీమ్లు అవసరం ఉండదు. అయితే ఎంత న్యాచురల్ అయినప్పటికీ కూడా కొంతమందికి ఇవి కూడా ఎలర్జీని కలగజేస్తాయి. కాబట్టి ఉదాహరణకు పసుపు కొంతమందికి పడకపోవచ్చు. ఇలాంటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఏ చిట్కాను ఉపయోగించాలన్నా దానికి మీకు ఎలర్జీ ఉందా లేదా అనేది పరీక్షించుకొని అప్పుడు వాడుకుంటే మంచిది. ఇవి నిజానికి సేఫ్, కానీ ఇడియోసింక్రసీస్ ఉంటాయి, ఇండివిజువల్ వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది స్కిన్ కేర్ రొటీన్లో మీరు ఒక భాగం చేసుకుంటూ ఈ ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీ స్కిన్ ఆటోమేటిక్గా మంచి గ్లో తోటి కనిపిస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందం మన మనసు నుంచే ఉద్భవిస్తుంది. అలాగే పాజిటివ్ లైఫ్ స్టైల్ నుంచి కూడా అందం ఇనుమడిస్తుంది.
కాబట్టి మీరు ఇంటర్నల్గా అంటే హెల్తీగా ఫీల్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ స్కిన్ గ్లో అనేది వస్తుంది. లేకపోతే ఎప్పుడు డల్గా మీ మొహం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఇలాంటి ఈ చిట్కాలని మీరు ఈ పాటికే పాటించుంటే, లేదా ఇది విన్న తర్వాత పాటిస్తే దాని రిజల్ట్ మీరు ఫీల్ అయితే ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది మన తోటి సబ్స్క్రైబర్స్ తోటి మీరు పంచుకోండి. అప్పుడు మన సబ్స్క్రైబర్స్కి అది ఒక డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అంటే బయాస్ ఉండకుండా మీ అనుభవం కాబట్టి అది వాళ్ళకి ఇంకా ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.